ఇంకో పక్క మీరు చూస్తే వేదవతి ఈ పనులు కూడా అయితే 1900 కోట్లు అవుతుంది. ఆలూరు నియోజకవర్గం చిరకాల వాంఛ వేదావతి కూడా పూర్తి చేసే బాధ్యత ఈ నెలలోనే మళ్ళీ ఫౌండేషన్ వేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ మీరందరూ చూస్తే ఎక్కువ వాల్మీకులు ఉన్నారు, అనేక సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే మీరున్నారు. పక్క రాష్ట్రంలో మీరందరూ కూడా ట్రైబల్గా ఉండి ఇక్కడ మాత్రం మీరు ఇక్కడ బీసీసీలో ఉండే పరిస్థితి ఉంది. అందుకే నేను ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ వేశాను. ఆ రిపోర్ట్ అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత కేంద్రానికి పంపించాం. వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చమని చాలా స్పష్టంగా కేంద్రానికి పంపించాం. దీనిపైన అసెంబ్లీలో బిల్లు చేశాం. నేనే మాట్లాడాను, నేనే మూవ్ చేశాను. అయినా కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేదు. నిన్న మీరు చూస్తే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 10% అగ్రవర్ణాలకు కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు పెడతామన్నారు. అయితే ఈ రాష్ట్రం నుంచి కొన్ని పంపించాం. వాల్మీకి మీ అందరికీ గిరిజనులుగా చేర్చమని పంపించాం. కాపులకి రిజర్వేషన్లు ఇమ్మని పంపించాం. రజకుల్ని ఎస్సీలో చేర్చాలని పంపించాం. ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఓసీలకు ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వాలి. దాన్ని సమర్థిస్తూనే మీ పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు కూడా చెప్పాలి, కేంద్రం వెంటనే మన బిల్లు ఏదైతే పంపించామో దీన్ని ఆమోదించి వాల్మీకులకు రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాలి. ఒక పక్క దీనిపైన పోరాడుతాం, కాపుల కోసం పోరాడుతాం. ఇంకో పక్క మనం ఏం చేయాలో చేస్తూనే వాల్మీకులకైతే చేతి వృత్తులు కూడా లేవు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. మీకు నచ్చిన పని చేసుకోవడానికి ఒక 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తున్నా. తొందరలోనే ఈ 100 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేపడతాం. దానివల్ల కొంతవరకైనా మీకు న్యాయం జరుగుతుంది. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు వాల్మీకులంతా కూడా చదువుకోలేదు. ఈ ప్రాంతం బాగా వెనకబడింది. చదువు మీద ప్రాధాన్యత పెడతాం. అందుకే ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి పెట్టి వాల్మీకులకు ప్రత్యేకంగా చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ఊరికి కావాలని పులకుర్తి ద్వారా ఒక తూము పెడితే, ఈ పులికనమ ద్వారా ఒక తూము ఒకటి పెడితే నీళ్లు వస్తాయన్నారు. అది కూడా పెడతామని చెప్పి హామీ ఇస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పత్తికొండ డోన్కి ఇప్పటికే అందరిని నివారించి 60 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకున్నాం. అది కూడా జూన్ కంతా పూర్తి అవుతుంది. మంత్రాలయంలో ఇక్కడే మంత్రాలయం 2 లిఫ్ట్ కానీ, ఇంకో పక్క వల్లూరు లిఫ్ట్ కానీ, గోకుల దొడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చెట్నిహల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఐరంగల్లు లిఫ్ట్ కానీ ఈ 5 అడిగారు. ఈ 5 కూడా శాంక్షన్ చేసి పని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ ఒకసారి చూస్తే మనం అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాం, సంక్షేమాల పైన శ్రద్ధ పెట్టాం, మీ అందరికీ న్యాయం చేయడానికి నేను శ్రద్ధ పెట్టాను. కానీ ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన మధ్య చిచ్చు పెట్టడానికి, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వస్తున్నారు.